హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరిని స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? మనం ఏవైనా వర్కౌట్‌లు చేయగలమా? లేదా ఏం చేయాలి అంటే మన కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుందా అని? అందుకే ఈరోజు వీడియోలో నేను మీ అందరితో కొన్ని యోగాసనాల గురించి మాట్లాడతాను. వీటిని మీరు పాటించడం ద్వారా మీ కిడ్నీ ఫంక్షన్‌ను మెరుగుపరుచుకోవచ్చు, కిడ్నీకి మద్దతు ఇవ్వచ్చు మరియు క్రియాటినిన్, యూరియా స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు. మన కిడ్నీ ఎందుకు దెబ్బతింటుంది అంటే ఎక్కువగా బీపీ, రక్తపోటు మరియు షుగర్, డయాబెటిస్ కారణంగా. మీ జీవనశైలి బాగోలేకపోతే, మీరు ప్రతిరోజు వ్యాయామం చెయ్యకపోతే, ప్రతిరోజు యోగాసనాలు చెయ్యకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్లు చాలా త్వరగా వస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్ వచ్చిన వెంటనే అంటే మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. మీ శరీరానికి షుగర్ లేదా బీపీ ఉంటే మీ శరీరం ఎప్పుడూ మీకు చెప్పదు మీకు బీపీ ఉందని, మీకు షుగర్ ఉందని. మీరు టెస్ట్ చేయించుకోకుండా, మీరు బీపీ చెక్ చేయించుకోకుండా మీకు బీపీ ఉందా లేదా తెలియదు. మీరు బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోకుండా మీకు షుగర్ ఉందా లేదా తెలియదు. చాలా ఎక్కువగా కిడ్నీలు హై బ్లడ్ ప్రెషర్ వల్ల, హై బ్లడ్ షుగర్ వల్ల ఖరాబ్ అవుతాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడమే. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం లేదు, యోగాసనాలు చేయడం లేదు, ధ్యానం చేయడం లేదు. మీరు మీ పనిలో అంతగా స్ట్రెస్ పడుతున్నారు, మీకు నిద్ర రావడం లేదు, మీరు రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. దీనివల్ల లైఫ్ స్టైల్ డిసార్డర్ రావచ్చు. ఉదాహరణకి బీపీ మరియు షుగర్. బీపీ, షుగర్ ఎవరికెలా రావచ్చు? వారు సరైన మందులు తీసుకోకపోతే తర్వాత వారి కిడ్నీ పనితీరు ధీరే ధీరే తగ్గిపోతుంది. దాంతో మనం చూస్తాం క్రియాటినిన్ పెరుగుతుంది, యూరియా పెరుగుతుంది. ఇప్పుడు ఎవైనా రోగి క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నాడు అంటే అతను ఏ యోగాసనం చేయాలి అంటే అతని కిడ్నీ పనితీరు మెరుగుపడేందుకు, కిడ్నీకి మద్దతు లభించేందుకు. మొదటి యోగాసనం భుజంగాసనం. ఇది ఏం చేస్తుంది? ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుచుతుంది మరియు కిడ్నీలో ఏర్పడిన అన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్లను తొలగిస్తుంది, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు కిడ్నీకి మద్దతు ఇవ్వటంలో కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి మీరు ఉదయం లేచి ఎర్లీ మార్నింగ్లో భుజంగాసనం చేస్తే మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. రెండవ యోగాసనం పవన ముక్తాసనం. దీనిని కూడా సాధన చేయడం ద్వారా మీరు మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మీకు తరచూ వచ్చే గ్యాస్, అసిడిటీ సమస్యలు మెరుగవుతాయి, జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు ముఖ్యంగా మీ బీపీ, షుగర్ కూడా నియంత్రణలోకి రావడం ప్రారంభమవుతుంది. మీ బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటే కిడ్నీపై అదనపు భారం పడదు, కిడ్నీ పనితీరు మెరుగవుతుంది మరియు మీ క్రియాటినిన్, యూరియా కూడా నియంత్రణలో ఉంటాయి. మూడవది మత్స్యాసనం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు చాలా మంది కిడ్నీ రోగులకు వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వస్తారు, చెబుతారు, మేడం నడుము నొప్పిగా ఉంది. మీరు ఈ ఆసనాన్ని పాటిస్తే ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కిడ్నీ పనితీరును కూడా పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, ఊబకాన్ని తగ్గిస్తుంది మరియు మీ వెన్ను నొప్పిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. నాలుగవది అనులోమ విలోమ. మీరు అనులోమ విలోమ చేయడం ద్వారా కూడా మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మీరు అనులోమ విలోమ చేయడం వల్ల మీ బీపీ చాలా ఎక్కువగా పెరిగినప్పుడు అది ధీరే ధీరే సాధారణ స్థాయికి రావడం ప్రారంభిస్తుంది. అలాగే మీ షుగర్ కూడా ఎప్పుడు పెరుగుతూ ఎప్పుడు తగ్గుతూ ఉంటే అది కూడా సమతుల్యతకు రావటం ప్రారంభిస్తుంది. మీ షుగర్ కూడా కొంతవరకు తగ్గుతుంది. దాంతో హై బ్లడ్ షుగర్ మరియు హై బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీపై వచ్చిన ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే మీ కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. మీరు ఈ 4 యోగాసనాలు చేస్తే మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. క్రియాటినిన్, యూరియా స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచవచ్చు. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.